అంటే నేను తిరుపతిలో ఏమేమి కొనుక్కున్నానో మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఇదిగోండి, ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి 2 వచ్చేసి 50 రూపీస్ అండి ఒక షాప్లో. ఇవి 4 వచ్చేసి 50 రూపీస్ అనమాట ఇంకో షాప్లో. ఇవి నేను అమ్మవారి గుడి దగ్గర అయితే తీసుకున్నాను, అలివేలు అమ్మవారి దగ్గర. ఇవి కూడా 4 బ్యాంగిల్స్ అండి. 2 ఇక్కడ ఉన్నాయి కదా, 2 అయితే నేను వేసుకొని ఉన్నాను అనమాట 2 హ్యాండ్స్కి. ఇవన్నమాట బ్యాంగిల్స్ నేను అమ్మవారి గుడిలో తీసుకున్నవి. బాగున్నాయా చూడండి. మోస్ట్లీ అన్ని రెడ్ గ్రీనే ఉంటాయి, అక్కడ వేరే కలర్స్ ఉండవు అనమాట. వాటిలో వేరియేషన్స్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారి దగ్గర ఇది ఉంటుంది కదా, తాళిబొట్టు ఇస్తారు కదా, తాళిబొట్టు అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఏదైనా కానీ మనము పసుపు తీసుకుంటే కుంకుమ కొంచెం వేసిస్తారు, లేదా కుంకుమ తీసుకుంటే కొంచెం పసుపు దాంట్లో వేసిస్తారు అనమాట. అంటే ఒకటే ఇవ్వరు, 2 కల్పిస్తారు. సో నేను ఇలా ఇది తీసుకున్నా కదా, దీనికి నాకు కొంచెం కుంకుమ అయితే వేసి ఇచ్చారనమాట. ఇవి తీసుకున్నాను అమ్మవారి గుడి దగ్గర. నెక్స్ట్ అమ్మవారి గుడి దగ్గర అయితే నేను కుంకుమ తీసుకున్నాను అనమాట. కుంకుమ అండి, ఇది చాలా బాగుంది, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది అని. కలర్ ఇక్కడ మీకు రెడ్ కనబడుతుంది కదా, కానీ ఇది కొంచెం మెరూన్కి రెడ్కి మధ్యలో వస్తుంది అనమాట షేడ్. కనిపిస్తుందా? వీడియోలో చూపించే కలర్ ఇది ఉండే కలర్ వేరే వేరే అండి, చాలా బాగుంది రెడ్. ఇది నేను 50 రూపీస్కి తీసుకున్నాను అనమాట, 100 గ్రామ్స్. చాలా బాగున్నాయి కుంకుమలు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ నేను పూజలో పసుపు కొమ్ములు పెట్టుకుంటాను అనమాట, అందుకని తీసుకున్నాను అమ్మవారి దగ్గర. సో చూడండి, నేను పసుపు కొమ్ములు తీసుకుంటే 20 రూపీస్కి 50 రూపీస్కి తీసుకున్నా. పసుపు కొమ్ములు తీసుకుంటే దాంట్లో కొంచెం కుంకుమ అయితే వేసి ఇచ్చారనమాట. అమ్మవారి దగ్గర తీసుకున్నాను, చాలా ఇష్టంగా తీసుకున్నానండి నేను అమ్మవారి దగ్గర ప్రతి వస్తువుని. నెక్స్ట్ అమ్మవారి స్పెషల్ దర్శనంకి అయితే వెళ్ళాం కదా, పూజారి మాకు ఇచ్చిన కుంకుమ ప్యాకెట్ ఇదే అనమాట. చిన్నదండి, చాలా చిన్న కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు. ఇవి అనమాట, అది చిన్న కుంకుమ ప్యాకెట్. ఇంకా ఇవి నేను ఇష్టంగా తీసుకున్నాను అమ్మవారికి చిట్టి గాజులు, ఆ మెడలో వేద్దామని. ఇవే అనమాట, అమ్మవారికి చిట్టి గాజులు తీసుకున్నాను. ఇవి ఎంత తెలుసా, 50 రూపీసే అనమాట. ఇక్కడ హైదరాబాద్లో కానీ నార్మల్ షాప్స్లో కానీ 100 రూపీస్ అలా అమ్ముతున్నారు కదా, అక్కడ నాకు 50 రూపీస్కే దొరికాయి. చూడండి, పసుపు తీసుకున్నాను, నాకు ఫేవరెట్ కలర్ అనమాట ఎల్లో. సో ఎల్లో అయితే తీసుకున్నాను అనమాట. భలే ఉన్నాయి కదా బుజ్జి బుజ్జిగా. నెక్స్ట్ నేను అయ్యవారి దగ్గర ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాం అనమాట. ఇది 2 పీసెస్ తీసుకున్నాము, కొంచెం రిలేటివ్స్కి ఇద్దామని తీసుకున్నాం లేండి, వాళ్ళు ఎవరు రాలేదు. ఇదే అనమాట, ఒక సైడ్ ఇలా వచ్చి ఉంటుంది, ఇంకొక సైడ్ ఇలా వచ్చి ఉంటుంది అనమాట. ఇది స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ రబ్బర్ అంటే డబుల్ సైడ్ స్టిక్కర్ ఉంది కదా, అది ఇచ్చారు. చాలా నచ్చింది నాకైతే, అందుకని తీసుకున్నాను. భలే ఉంది కదా, బీరువాలో అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని అయితే తీసుకున్నాం అనమాట. ఇవి 2 పీసెస్ తీసుకున్నాము. ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి పొడవుగా వస్తారనమాట, అది వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసారు మా హస్బెండ్. ఇంకొకటి ఈ బుజ్జి తీసుకున్నా, పీస్గా ఉండాలని. ఇది ఏంటంటే సోలార్ అండి, సోలార్ పడితే ఇది ఇలా అంటూ ఉంటుంది అనమాట, కొంచెం ప్లెజెంట్గా. భలే ఉంది కదా. ఇదిగోండి, కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని తీసుకున్నాను ఇంట్లో. కనిపిస్తుంది, ఇది కొడుతూ ఉంటుంది. కొంచెం సన్సెట్ టైం కదా, అందుకే సరిగ్గా కొట్టుకోవట్లేదు అది, లేకపోతే బాగా కొట్టుకుంటుంది అనమాట. అదిగో భలే పీస్ఫుల్గా ముద్దుగా అనిపించింది నాకు. సో ఇది తీసుకున్నాను. ఇది నాకు 250 రూపీస్ పడింది అనమాట. భలే ఉంది కదా బుజ్జిగా.
మనసు ఎప్పుడన్నా బాగాలేనప్పుడు అలాంటప్పుడు చూసుకోవడానికి అయితే తీసుకున్నాను. ఏంది నన్ను నీ బాధ? ఇంకా నేను ఈ బుజ్జి ఏనుగులను అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, కనిపిస్తుందా మీకు? ఈ బుజ్జి ఏనుగులు తీసుకున్నాను. ఇవి నా బొట్టన వేలు కన్నా చిన్నగా ఉంటాయి అన్నమాట అండి. ఎటు చూసుకున్నా నా దగ్గర అమ్మవారు ఉంది కదా, అమ్మవారు కూడా బొట్టన వేలు కన్నా చిన్నగా ఉంటుంది కదా. సో అమ్మవారికి ఏనుగులు లేవని అయితే నేను 2 బుజ్జి ఏనుగులను అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. పోయినసారి వెళ్ళినప్పుడు అమ్మవారిని తెచ్చుకున్నాను, అప్పుడే ఏనుగులు తీసుకోవాల్సింది. కానీ అప్పుడు ఇంత చిన్నవి లేవండి, ఉన్నా నాకు సరిగా నచ్చలేదన్నమాట. సో ఈసారి తీసుకున్నాను. బాగున్నాయా? వీటి పైన డిజైన్ మీకు కనిపిస్తుందా క్లియర్గా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి, తీసుకున్నాను. ఇవి 2 వచ్చేసి నాకు 250 రూపీస్ అట్లా పడ్డాయి అన్నమాట. చిన్న బుజ్జి ఏంటి? చూడ నా ఫేవరెట్. చూడండి, ఎవరో అనుకుంటున్నారా? బుజ్జి కన్నయ్య. ఇంట్లో ఒక బుజ్జి కన్నయ్య ఉన్నాడని కన్నయ్యకు తోడుగా తీసుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. వెనక బట్టలు కానీ కాళ్ళు కానీ నాకు చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. హెయిర్ కానీ చూడండి భలే ఉన్నాడు కదా, ముద్దుగా లడ్డు పట్టుకొని నవ్వుతూ. అసలు పైన కిరీటము నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఇదిగో చూడండి, నా బొటన్ వేలు కన్నా చిన్నవే అనమాట. నేను ఏం తీసుకున్న బొటన్ వేలు కన్నా చిన్నవే తీసుకుంటా అండి. ఎందుకంటే మనము మెన్సెస్ అవుతుంటాము, లేదా డైలీ పూజ చేయడం కుదరకపోవచ్చు. సో అందుకని నేను చిన్నవి తీసుకుంటాను అనమాట. చూడండి ఎంత ముద్దుగా నవ్వుతుండో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది నా బుజ్జి కన్నయ్య. పైన వేసుకోకు. నెక్స్ట్ వచ్చి అందరూ ఇట్లా ఉండి దీపాలు పెట్టుకుంటారు కదండి. నేను దీపం కోసం వెతికాను అనమాట. ప్రైస్ కొంచెం చాలా ఎక్కువ ఉండే, సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. కనిపిస్తుందా క్లియర్గా? చూసారా ఎంత బాగున్నాయో. శంఖం, ఇది శంఖం చక్రం నామాలు అనమాట. వెంకటేశ్వర స్వామివి చాలా ఇష్టపడైతే తీసుకున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది కొంచెం మంచిగా అంటే నీట్గా ఫినిషింగ్ అంతా ఉంది. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట, స్మూత్గా. బాగుందా? నెక్స్ట్ ఇవి తీసుకున్నాను. ఏంటో చెప్పండి, బుజ్జి శ్రీవారి పాదాలు. నాకు శ్రీవారి ఇది ఉంది కదా శిలాతోరణం దగ్గర అడిగాను అనమాట. వాళ్ళు ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు, 600 అలా చెప్పారనమాట. ఇది నాకు చాలా తక్కువకి వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, చుట్టూ శంకు చక్రము నామాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇదిగోండి కనిపిస్తుందా? ఇవన్నమాట శ్రీవారి పాదాలు. కార్వేచర్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో తీసుకున్నాను అనమాట. లోపల ఇట్లా ఉంది కదా, అట్లా తీసుకున్నాను అనమాట. కొన్ని ఏంటంటే లోపలంతా కొంచెం హోల్స్ లాగా పల్చగా అట్లా ఉంది. ఇది కంప్లీట్గా ఉందని అయితే ఇది తీసుకున్నాను. నేను అన్ని బుజ్జివే తీసుకుంటానండి. ఎప్పుడు పెద్దగా అసలు తీసుకోను అనమాట, ప్రిఫర్ చేయను నేను. ఎందుకంటే నేను డైలీ పూజ చేయను అనమాట. సో అందుకు ఇది
ఈ అమ్మవారు ఎవరో చెప్పుకొని చూద్దాం. అన్నపూర్ణదేవి అమ్మ అన్నమాట. మేము ఇంట్లో ఫుడ్ కనీసం ఒక ముద్దైనా పడేయాల్సి వస్తుందండి, పాడైపోయేట్లో ఒకట్లా, అందుకని తీసుకున్నాను. ఈ అమ్మవారిని తెచ్చినప్పటి నుంచి నేను ఫుడ్ పడేయట్లేదు తెలుసా, ఒక ముద్ద కూడా, అంతా తినేస్తున్నాము. సో ఒక మందికే తీసుకున్నాను అనమాట అన్నపూర్ణదేవిని. ఇదిగోండి చూడండి, కనిపిస్తుందా? నేను క్లియర్గా బ్యాక్ సైడ్ కూడా పెడతా, ఒకసారి చూడండి, ఓకేనా? ఫేస్, ఆ స్మైల్, బట్టలు, ఇది కూర్చోవటము అంత మంచిగా ఉండేట్టు తీసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో, చూసారా? తల, జుట్టు, బట్టలు, ఇవి వెనక కూడా బాగా కూడా ఫినిషింగ్ నీట్గా ఉందన్నమాట. సో అందుకే తీసుకున్నాను. ఇది ప్రైస్ నాకు ఎంత పడిందో చెప్పుకోండి చూద్దాం. నెక్స్ట్ నా ఫేవరెట్ అనమాట, ఎవరో చెప్పుకోండి, బాబా, చిన్ని బాబా. ఇది కూడా చూడండి, నా బొటన వేలు కన్నా చిన్నగానే ఉంటుంది అనమాట. కనిపిస్తుండ బాబా? ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది కదా, ప్లెజెంట్గా అనిపించింది నాకు చూడంగానే. చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది. కనిపిస్తుందా? నాకు ఇలా బుజ్జి పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా ఇష్టం అండి. పువ్వులు ఎక్కువగా పెట్టను, ఒక్కొక్క పువ్వే పెడతాను, కానీ ఇష్టంగా తెచ్చుకుంటాను పూజ చేసుకున్నామని. నెక్స్ట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం. టడా! బుజ్జి ఆవు, ఆవు పిల్ల. ఆవు మీద చూడండి, దీన్ని ఏమంటారు, ఆర్ట్ అంటాం కదా, ఇది చాలా నీట్గా వచ్చింది చూసారా? ఆవు బుజ్జి పిల్ల చాలా నీట్గా ఉందన్నమాట. నా బొటన వేలు కన్నా చిన్నగా తీసుకోవాలి కదా, సో అలా చూసినప్పుడు నాకు చాలా అందంగా కనిపించింది. సో అందుకని తీసుకున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు, ఇప్పటికైతే కుదిరింది. దీనిపైన ఇటు సైడ్ వినాయకుడు, ఇటు సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట. చూడండి ఎలా ఉన్నారు నా బుజ్జి ఆవు, ఆవు పిల్ల. వాళ్ళ క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ ఎవరో చెప్పుకుంటే చూద్దాం. టడా! సీతారాములు అనమాట. ఉండండి చూపిస్తాను. క్లియర్గా కనపడట్లేదండి. ఇదిగోండి బుజ్జి హనుమాను, సీతారామయ్య, లక్ష్మణులు అనమాట. ఈ పైన ఇది కూడా వచ్చింది, దీన్ని ఏదో అంటారబ్బా, నాకు గుర్తు రావట్లేదు టయానికి. సో కంప్లీట్ అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, రామ్ పరివార్. సో తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది కదా. ఇది కూడా నా బొటన వేలు కన్నా బుజ్జి దొరికింది. అస్సలు నేను చాలా వెతికానండి, పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. సో అందుకనైతే ఈ బుజ్జి తీసుకున్నా. చాలా వెతికిన తర్వాత ఇది కనిపించింది అనమాట. చాలాసేపు బేరమాడి తీసుకున్నాను. ఆయన ప్రాణాలు, తల ప్రాణాలు తినేసిన అనమాట. చూడండి ఎలా ఉంది, బాగుందా? దగ్గరికి చూపిస్తాను ఉండండి, అన్నీ లాస్ట్ చూపిస్తాను, ఓకేనా? ఇంటికి కడదామని బాబు ఉన్నాడు కదా, అందుకని తీసుకున్నాను అనమాట. 20 రూపీస్ పడింది. మా మనీ మొత్తం ఫుడ్కే అయిపోయిందండి. అసలు ఏం కొనుక్కోలేదన్నమాట. ఆ వాకిటికి వేసుకుంటాం కదా, అది మాత్రమే తీసుకున్నాను. అంతే. వాటి ప్రైజెస్ అన్నీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? బాగుందా?
ఇప్పుడు మీకు అన్ని వెనక నుంచి చూపిస్తాను ఉండండి, ఓకేనా. ఫేసెస్ చూడండి ఎంత క్లియర్గా వచ్చాయో, బాగా ముచ్చటగా ఉన్నారు నవ్వుతా. నా బొట్టన వేలంత సైజ్ దొరకడం చాలా కష్టం కదా, దొరికింది. థ్యాంక్ గాడ్ అనుకొని తీసుకున్నాను అనమాట. ఏమంటారు దీనిపైన ఆర్ట్ చూడండి ఎంత క్లియర్గా వేశారో, చాలా బాగా నచ్చింది నాకు. తీసుకున్నాం అనమాట. ఇదిగోండి బుజ్జి గుండు తాకు చూడండి ఏం చేస్తుండో. నెక్స్ట్ ఈ బుజ్జి ఏనుగులు చూపిస్తాను. చూడండి వాటిపైన మనము క్లాత్లా వేస్తాం కదా అవి అన్నమాట. ఎంత క్లియర్గా వేసిందో ఆర్ట్. ఆ తోక దాంట్లో కలిసిపోయిందండి రెండిటికి. బుజ్జి బుజ్జి ఏనుగులు. ఇదిగోండి ఆవు పిల్ల, పాలు తగి బుజ్జి ఆవు పిల్ల. దీని మెడలో గంట చూడండి ఎంత బాగుందో అసలు, భలే చేశారు కదా. తోక. ఇదిగోండి బుజ్జి వినాయకుడు, ఇటు సైడ్ అమ్మవారు అన్నమాట. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. కన్నయ్యకి నేను బట్టలు కుట్టాలన్నమాట. కుట్టాక మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. చూడండి ఎంత బుజ్జిగా నవ్వుతుండో లడ్డు పట్టుకొని. ఆ నెమ్మలిక కిరీటము చాలా నీట్గా ఉంది కదా ఫినిషింగ్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. జుట్టు, ఈ బట్టలు క్యూట్ ఉండు నా బుజ్జి కన్నయ్య. ఇవి కొత్తవి అంటే ఇంకా ఓల్డ్ టైప్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట, శంకు చక్రనామాలు. సో నాకైతే ఇది కంప్లీట్గా ఈ ఫినిషింగ్ బాగా అనిపించి అయితే తీసుకున్నాను. ఎప్పటికీ ఉండిపోవాలి కదండి, అందుకని అయితే తీసుకున్నాను అనమాట. నా ఫేవరెట్ బాబావి కళ్ళు కొంచెం క్లీన్ చేయాలండి. క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చేతులు బుజ్జి బుజ్జి చేతులు, ఎంత బుజ్జిగా ఉన్నాడో చూడండి. బండ ఇది అంతా బాగా చెక్కున్నారు కదా నీట్గా, అందుకే తీసుకున్న ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. గడ్డము, మూతి, మీసాలు చూడండి ఎంత నీట్గా వచ్చున్నాయో. సడన్గా చూస్తే నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట. వెనక చూడండి చుట్టూ బట్టలు, ఈ కింద బండలా ఉంటుంది కదా, అది చాలా బాగుంది కదా. ఇదిగోండి నేను ఫేవరెట్ ఇష్టపడి అన్ని షాపులు తిరిగి తీసుకుంది శ్రీవారి పాదాలు అనమాట. ముందు నేను ఇది తీసుకొని పూజించాలి అని అనుకోలేదు. ఎప్పుడైతే పైకి వెళ్ళి శ్రీవారి పాదాల దగ్గర ముట్టుకొని దండం పెట్టుకున్నాను, ఎందుకో ఇవి ఇంట్లో ఉంటే వెంకటేశ్వర స్వామి నాతో ఉన్నట్లు అనిపించింది అనమాట. సో అందుకని తీసుకున్నా. ఇది కొంచెం ఫినిషింగ్ బాగాలేదండి, కానీ నిండుగా ఉంది, నాకు మంచిగా అనిపించింది అనమాట చూడగానే. సో అందుకని తీసుకున్నాను. అంటే దీనికన్నా ఫినిషింగ్ నీట్గా ఉండి, ఇవి ఇట్లా ఇంతలా ఉంది కదా, ఇట్లా కాకుండా సన్నగా ఉన్నాయన్నమాట. లోపల కూడా అంతా హోల్స్ అట్లుంది. సో నేను అలా కాకుండా ఈ పాదాలు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఇది ఒక్కటే ఉందన్నమాట. సో అందుకని ఇది తీసుకున్నా. పాదాలు ఫిల్ అయిపోయి ఉండాలి కదా, ఎందుకు ఖాళీగా ఉండడము. భలే ఉంది కదా అసలు, బుజ్జిగా. అసలు నా బొటన్ వేలు కన్నా చాలా చిన్నగా ఉన్నింది, అసలు భలే ఉంది. నచ్చి తీసుకున్నాను నేనైతే, చాలా ఇష్టంగా తీసుకున్న. పాప మా షాప్ అతను కూడా నేను అడిగిన రేట్గా ఇచ్చేసిండు అనమాట. ఇదిగోండి నా బంగారు తల్లి అన్నపూర్ణ అమ్మవారు. నవ్వుతుంది కదా, నన్ను చూసి నవ్వుతుంది. ఇదిగోండి గరిట, చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. వీటిని ఇంకా వాష్ చేయలేదండి, తిరుపతి నుంచి తీసుకొచ్చి కొంచెం వాటర్లో అలా కడిగి వెంటనే పెట్టేశాను అనమాట పూజలో. బాగా వాష్ చేస్తాను తీసి మళ్ళీ. వెనక చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్, చాలా బాగుంది కదా.
కొన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ అంత డొల్లాగా కానీ లేకపోతే ఫినిషింగ్ నీట్గా వండుకున్నట్లు ఉంటుందండి. ఎందుకు మనం తీసుకుంటాం, మంచిది తీసుకుందాం అని అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు. ఇవి ఒకేసారి తీసుకుంటాం కదండి, మళ్ళీ మళ్ళీ తీసుకోము కదా, సో అలా అని తీసుకున్నా. నాకు ఎందుకు అంటే చాలా ఇష్టము విగ్రహారాధన అంటే. కొంతమంది ఎంకరేజ్ చేయరు, కొంతమంది మంచిది కాదంటుంటారు, కానీ ఎందుకో నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవి నేను తిరుపతిలో తీసుకున్న ఐటమ్స్. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే కూడా దగ్గర కొంచెమైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్. నేను నా బుజ్జి హనుమాన్ చెప్తున్నాను. బాయ్.